Let's welcome the star entertainer Naveen Polishetty in the house. హాయ్ హలో నమస్తే. మరొక ఎక్సైటింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను, మీ మానస జామి. మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో మంచి మంచి సక్సెస్ఫుల్ మూవీస్ని తీసి మనందరినీ ఎంతగానో అలరిస్తున్న మన నవీన్ పొలిశెట్టి గారు తన సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ అనగనగా ఒక రాజు తన సక్సెస్ టూర్లో భాగంగా ఈరోజు సియాటల్కి వచ్చారు. మరి కాసేపట్లో తన ఆడియన్స్ని, తన ఫ్యాన్స్ని అందరినీ కలవడానికి ఒక మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. ఇక్కడికి రాబోతున్నారు. సో మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా? ఈ ట్రిప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే Thank you very much, America. Love you, John and Jigar. Let's welcome the star entertainer Naveen Polishetty in the house. ఓ దీని సీక్వెల్ కూడా కావాలా? ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యేగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మార్చండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రిప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన కూడా ఇక్కడే ఇక్కడ ఉన్నారు. సో యాక్చువల్ గా ఫ్లైట్ మిస్ అయ్యి రాలేకపోయారు. ఈ సంక్రాంతి సినిమా చాలా చాలా కాంపిటీషన్ లో వస్తున్న సినిమా. సో ఆ టీమ్ మేమందరం చాలా నర్వస్ గా ఉండే యాక్చువల్గా Jan 13th వరకు. అండ్ ఇది 2 years of our effort, రైటింగ్, ఎగ్జిక్యూషన్ అంతా ఒక 2 years పట్టింది. వాంటెడ్ టు బ్రింగ్ యూ అ నైస్ జాయ్ఫుల్ ఫిల్మ్ దిస్ టైమ్. సో ఇంత కాంపిటీషన్ లో వచ్చిన తర్వాత Jan 13th or 14th US లో ఫస్ట్ ప్రీమియర్ షోస్ పడిన తర్వాత యునానిమస్ బ్లాక్ బస్టర్ ప్రీమియర్ టాక్ తో స్టార్ట్ అయ్యి టుడే ద ఫిల్మ్ హస్ క్రాస్డ్ 100 crores వరల్డ్ వైడ్. ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్ యూ అమెరికా అని చెప్తే సరిపోదు అనిపించింది. సో ఐ రియలీ వాంటెడ్ టు కమ్ డౌన్ పర్సనలీ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. చాలా మంది అడుగుతుంటారు మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా ఇండస్ట్రీలో అని. నాకు స్టార్టింగ్ లో నాకు కూడా చాలా భయం వేసేది. బట్ వన్స్ యూ గైజ్ గేవ్ దట్ ఫినామినల్ రెస్పాన్స్ ఫర్ ఏజెంట్ సాయి అండ్ యాక్సెప్టెడ్ మీ సిన్స్ దెన్ నాకు నమ్మకం ఏంటంటే నేను కష్టపడి నా సర్వస్వం మొత్తం ఒక సినిమాలో పెట్టేస్తే ఫస్ట్ షో ప్రీమియర్ టైంకి అక్కడి నుంచి మీరు అందరు చూసుకుంటారనే ఒక ధైర్యంతో నేను ఎప్పుడు ఎంత కాంపిటీషన్ ఉన్నా సో నన్ను నమ్మి టికెట్ కొని ఐ నో యూ గైస్ వర్క్ రియలీ హార్డ్ ఇన్ దిస్ కంట్రీ. నువ్వు గారులే. సో ఐ నో ఎవ్రీ డాలర్ మ్యాటర్స్ and so what I try to do with every film is I try to give you value for your time and money. So thank you so much for spending your money and time on me, and please continue to give me more money. ఈ స్క్రిప్ట్ రాయడానికి నాకు 1 year పట్టింది. So my co-writer and creative director Chinmay is here. Hey guys, how are you? I loved watching the show with you guys. It was so fulfilling. I tell you what, it was so surreal. I'm watching there whenever we wrote it. Are people going to laugh? I just imagine how it would be. And it was 10 times that. When you guys are laughing, that's the real fulfillment. I felt so happy. I'm full of gratitude to you guys because you, like he said, you got his back. You got our cinemas back. You have really shown and our your mic support. is also back. What a timing, wow. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అండి, చాలా సంతోషంగా ఉంది. అండ్ అక్కడ కట్ చేసుకోండి. Really, you are the first ones that said this movie was good. It was a super hit. ఈ టాక్ ఇక్కడ నుంచే వచ్చింది. సో అందుకే బ్లాక్ బస్టర్. శెట్టి కానివ్వండి, ఈరోజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనగనగా ఒక రాజు కానివ్వండి,
మేము ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో అది 10%. మిగతా మ్యాజిక్ అంతా మీ అందరి నుంచి వస్తుంది. సో టుడే అమెరికాలో వీఆర్ రేసింగ్ టువర్డ్స్ $2 billion. రాజు వరల్డ్ వైడ్ 100 crores క్రాస్ చేసింది. అండ్ అమెరికాలో మేము ఈ రోజు ఆఫ్టర్ డాలస్, బే ఏరియా, we're in Seattle. So Seattle, thank you so much everybody. మీ అందరూ you're part of our success. So we're happy to celebrate this with you guys. So let's go Anaganaga Baraju. America racing towards $2 million. Let's go. Happy birthday to you. Happy birthday to you. Thank you very much, America. Love you, China. Adana Pappu, Navidana Nippu. Alakula Pappu, ma America, China Jigas Nippu. Thank you so much. See you at the movies. Love you guys. ఒక చిరంజీవి, ఒక నాని, ఒక నవీన్ పులిశెట్టి ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇలా నిలదొక్కుకోవడం అంత చిన్న విషయం అయితే కాదు. ఇంతదాకా వచ్చారు. హౌ యూఆర్ ఎంజాయింగ్ ద స్టార్డమ్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఇంతదాకా వచ్చిన ప్రతి అడుగు వెనకాల మా తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇక అమలుతాము. ఎస్పెషల్లీ నేను ఇక్కడ తిరిగి రావడానికి కారణం ఏంటంటే మా మొదటి సినిమా నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇక్కడ అమెరికాలో వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ నుంచి మీరు అన్నట్టు నో బ్యాక్గ్రౌండ్ స్టార్గా దాన్ని స్టార్ట్ చేసి నా బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఫ్యామిలీస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ ఇప్పుడు మరి అనుగంగా ఒక రాజు మూవీ సూపర్ హిట్ అయింది కదా, నెక్స్ట్ అనుగంగా ఒక మహారాజు మూవీని చూడాలంటే మళ్ళీ నేను సంక్రాంతి దాకా ఎదురు చూడాలా? ఈ లోపల ఏమైనా వచ్చేస్తుందా? డెఫినెట్గా ఒకవేళ మీకు ఇంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఒకవేళ ఆడియన్స్ నుంచి డిమాండ్ ఉంటే డెఫినెట్గా సీక్వెల్ తీసుకొస్తాం. రాజు గారు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక సీక్వెల్ రిలీజ్ చేస్తాం. అండ్ సంక్రాంతి మనందరికి కోడిపందాలు గుర్తొస్తాయి కదా, ఈసారి బాక్స్ ఆఫీస్ లో కూడా కోడిపందాలు జరిగాయి. మరి మీ కోడి ఏ లెవెల్లో ఉందని అనుకుంటున్నారు? మాకు చాలా హ్యాపీ ఏంటంటే మీరు అందరితో సంక్రాంతి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి. సో ఈసారి నా మొదటి సంక్రాంతి రిలీజ్. సో మొదటిసారి నేను సంక్రాంతి రిలీజ్ చేస్తున్నాను. మా సినిమా ఇన్ని సినిమాల్లో వినపడుతుందా కనపడుతుందా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. బట్ మీరు చూస్తే కనుక ఎస్పెషల్లీ అమెరికాలో పర్ డే బుకింగ్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, అనగా రిలీజ్ అయిన రోజు టాప్లో ఉంది బాక్స్ ఆఫీస్. సో ఫినామినల్ నంబర్స్. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు. అనగనగా ఒక రాజు అనేది ఇంత కాంపిటీషన్లో వచ్చి కూడా సూపర్ హిట్ టాక్ అనుకోని ఒక బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అవడం వేరే బ్లాక్ బస్టర్ టాక్ అనుకోవడం, నంబర్స్ కూడా నా కెరియర్లో బిగ్గెస్ట్ 100 కోట్ల క్రాస్ దాటింది. సో మేమంతా చాలా చాలా హ్యాపీ. అంటే డబ్బులు పక్కన పెట్టేస్తే మా హ్యాపీనెస్ ఏంటంటే మేము అనుకున్న సినిమా తీసాం, ఏదైతే రియాక్షన్స్ చూడాలి జనాలు. నా ఇంటెన్షన్ ఏముండిందంటే అనగనగా ఒక రాజు అనే స్టోరీ నేను రాసినప్పుడు నా ఇంటెన్షన్ ఎలా ఉండిందంటే జనాలకు ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి పండగకి. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ మీద ఒక నవ్వు ఉండాలని నా ఇంటెన్షన్ ఉంది. అండ్ ఈరోజు నేను థియేటర్స్లో చూస్తున్నప్పుడు దానికన్నా రెట్టింపు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో మేము చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీ యాటిట్యూడ్ లైక్ ఇలా అంటారు కదా, ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేసి చూపించండి. నేను యాక్చువల్గా ఇలా అనేవాడిని బట్ ఇప్పుడు అనగనగా ఒక రాజు నుంచి రాజు గారి స్టైల్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.